తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టు వద్ద ఘోర అగ్ని ప్రమాదం, దగ్ధమైన 30 దుకాణాలు. అమరావతిలో ప్రపంచ స్థాయి అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రా, మంత్రి లోకేష్ ట్వీట్. మాదాపూర్లో హైడ్రా యాక్షన్, అక్రమ స్టాల్స్ కూల్చివేత. శ్రీలంకలో దిత్వా తుఫాన్ ప్రభావం తీవ్రం, ఆపరేషన్ సాగర్ బంధుతో భారత్ సహాయం. కొండగట్టు అగ్ని ప్రమాదంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన, ఒక్కో కుటుంబానికి 30 లక్షల పరిహారం డిమాండ్. పరిశోధన, యువత సంకల్పం భారత్ను వికసిత్ భారత్గా మారుస్తుంది. మన్ కీ బాత్లో మోదీ వ్యాఖ్యలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను, దక్షిణ ఉత్తర కోస్తాల్లో హెచ్చరికలు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, కల్వకుంట్ల కవిత ట్వీట్. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మొదలైన మంటలు క్షణాల్లోనే విస్తరించాయి. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాలు నిప్పంటుకున్నాయి. దాదాపు 30కి పైగా షాపులు పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయి. ప్లాస్టిక్, చెక్క వస్తువులు అధికంగా ఉండడంతో మంటలు అదుపు చేయడం కష్టమైంది. కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు కారణాలపై విచారణ ప్రారంభించారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి అండర్ గ్రౌండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. హైటెన్షన్ లైన్లను భూగర్భంలో ఏర్పాటు చేయడం ద్వారా భద్రత పెరుగుతుందని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక మౌలిక వసతులతో అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధాని ముందుకు సాగుతుందని సోషల్ మీడియా వేదికగా లోకేష్ హైలైట్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారుల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న షాపులు, ఫుడ్ స్టాల్స్పై అధికారులు కూల్చివేతలు చేపట్టారు. టీఎస్ఐఐసి సిబ్బందితో కలిసి పోలీసులు విచారణ చేసి అనుమతులు లేని నిర్మాణాలు తొలగించారు. పౌరుల సౌకర్యం కోసం ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. దిత్వా తుఫానుతో శ్రీలంకలో భారీ విధ్వంసం జరిగింది. వరదలు, కొండ చర్యలతో దాదాపు 120 మంది మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వెంటనే స్పందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట మానవతా సహాయక చర్యలు ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో 12 టన్నుల అత్యవసర సరుకులు కొలంబోకు చేరాయి. అలాగే ఐఎన్ఎస్ విక్రమ్, ఐఎన్ఎస్ ఉదయగిరి నుంచి రేషన్లు మరియు ఇతర అవసరమైన సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. ప్రళయ పరిస్థితుల్లో శ్రీలంక ప్రజలతో భారత్ ఐక్యంగా నిలుస్తోంది. జగిత్యాల జిల్లా కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 30 కుటుంబాల వ్యాపారం, సరుకులు, బొమ్మలు సర్వం దగ్ధమయ్యాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. కేటీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మండిపడుతూ ఒక్కో కుటుంబానికి 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్లో భారత యువత ప్రతిభ, సంకల్పం దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి రంగాల్లో యువత అందించిన అద్భుతాలు, మహిళల అందుల క్రికెట్ జట్ ప్రపంచ కప్ విజయం వంటి ఘటనా చరిత్రలను గుర్తు చేశారు. హైదరాబాద్లోని లిప్ ఇంజన్ ఎంఆర్ఓ ఫెసిలిటీని ప్రధాని మోదీ ప్రారంభించి భారత విమాన పరిశ్రమలో నూతన దశను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఫెసిలిటీ ద్వారా విమానాల రిపేర్, మెయింటెనెన్స్, మరమ్మతుల రంగంలో భారత నైపుణ్యం పెరుగుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతుందన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించగల సామర్థ్యం భారత్లో ఉందని తెలిపారు. యువతలో ఉన్న సంకల్పం, ప్రతిభ దేశాన్ని వికసిత్ భారత్గా మారుస్తుందన్నారు. అంగారక గ్రహంపై డ్రోన్ ప్రయోగాల వంటి ప్రయత్నాలను ఉదాహరణగా చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి ప్రాజెక్టుల ద్వారా యువత కలలను సాకారం చేస్తారని మోదీ పేర్కొన్నారు. దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుఫాన్ పుదుచ్చేరి నుండి 110 కిలోమీటర్లు, చెన్నై దక్షిణ ఆగ్నేయ దూరంలో కేంద్రీకృతమై ఈరోజు సాయంత్రం నాటికి 30 కిలోమీటర్ల దూరం వరకు తీరాన్ని చేరనున్నట్టు పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు, దక్షిణ కోస్తా తీరం వెంబడి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఇతర జిల్లాలకు రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్లు జారీ చేశారు. తెలంగాణ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనను తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో పట్టణ ప్రాంతాల్లో సీఎం పర్యటనలు ప్రభుత్వ నిధులతో ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టే అనిపిస్తోందని అన్నారు. గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా జిల్లా కేంద్రాల్లో పర్యటనలు చేయడం ప్రజలకు తప్పు సందేశం ఇస్తుందని కవిత తెలిపారు.
అంతేకాక ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని ఈ పర్యటనను నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.